మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికైనా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు పిరికి పందల్లా పారిపోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరిస్తారని నమ్మి గెలిపిస్తే సభకు రాకుండా ప్రతిపక్ష హోదా కావాలంటూ కాలయాపన చేయడంపై ఆయన మండిపడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో చేసిన స్కామ్లు ఎక్కడ బయటపడతాయోనని భయంతోనే వైసీపీ నేతలు శాసనసభకు ముఖం చాటేస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. చట్ట ప్రకారం అసెంబ్లీలో 10% సభ్యుల బలం లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా కల్పిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని హితవు పలికారు. వైసీపీ నేతలు శాసన మండలికి హాజరవుతూ శాసనసభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. ఇక 12 ఏళ్లుగా తనపై ఉన్న ఈడీ కేసులను జగన్ ఎందుకు వాయిదా వేయించుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్పై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని ప్రశ్నిస్తూ ఆయన చెంప పగలగొట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 సీట్లు వచ్చిన వారు ప్రతిపక్ష హోదా అడిగితే గూబ పగలగొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలలో ఓటమి పాలైన నేత అసెంబ్లీకి రావడం ఎంత తప్పో జగన్ ప్రతిపక్ష హోదా కోరడం కూడా అంతే తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదా గురించి ఆలోచించడం మాని జగన్ సభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొనాలని సూచించారు. మరొక వైపు శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ కూడా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు జగన్, ఆ పార్టీ నేతలు బావిలో దూకాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.